వ్యాక్సిన్స్ వలన తేడా జరిగిందన్నటువంటి అంశానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏదైతే కాన్స్పిరసీ థియరీని ఇప్పుడు తాజాగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. మొన్న జరిగినటువంటి అమెరికా వాళ్ళు చేసినటువంటి ఒక స్టడీలో 18,000 మంది వ్యాక్సినేటెడ్ వర్సెస్ అన్వ్యాక్సినేటెడ్ చిల్డ్రన్ అంటూ 18,000 మంది వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి పిల్లల్లో చూస్తే 6,000 మంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో బాధపడుతున్నారట. 6,000 మంది నరాలకు సంబంధించినటువంటి డిజార్డర్స్తో ఇబ్బంది పడుతున్నారట. 4,000 మంది ఆస్మాతో ఇబ్బంది పడుతున్నారట. 4,000 మంది స్పీచ్ డిజార్డర్స్ ఫేస్ చేస్తున్నారట. 3,500 మంది మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారట. 3,700 మంది డెవలప్మెంటల్ డిలేస్ మీద ఫీల్ అవుతున్నారట. అంటే ఎదుగుదలలో తరుగుదలలో అవుతుందన్నమాట. ఇది ఇప్పుడు కనబడుతున్నటువంటి తాజా లెక్కలు. ఏంటిది అన్నటువంటి దానికి స్పష్టత ఇచ్చేవాడు ఎవడూ లేడు.